గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని వెంకటరామయ్యపై మచిలీపట్నం తాలూకా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయన్ను 6వ నిందితుడిగా చేర్చారు. ఆయన గోడౌన్లో మేనేజర్గా పనిచేస్తున్న మానస తేజను పోలీసులు చెన్నైలో 3 రోజుల కిందట అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను విచారించగా మేనేజర్ బ్యాంకు ఖాతా నుంచి 24 లక్షలను మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ బొట్ల మంగారావు, పేర్ని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు తేలింది. పేర్ని నాని సూచనల మేరకే ఈ నగదును వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు మానస తేజ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ వివరాలను నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల సూచనల మేరకు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు మంగళవారం తెల్లవారుజామున ప్రయత్నించారు. ఇది తెలిసి ఆయన అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.